ఇస్తారు, కొంతమంది ఇప్పుడే మీ మీద ఎనలేని ప్రేమ చూపిస్తానికి ఫోన్ చేస్తారు కదా. మిగతా 360 రోజులు కనబడరు, ఇప్పుడే డిస్టర్బ్ చేయడం కొరకు. అందరు దేవుని వాక్యాన్ని వినబోతున్నాను. ఎక్కువ సమయం చెప్పను, కొద్ది సమయమే. దేవుని చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే మరొకసారి వచ్చినప్పుడు ఈ వాగ్దానం గురించి కొద్ది వివరణ ఇస్తాను. ఇప్పుడు ప్రొఫెటికల్గా పరిశుద్ధాత్మదేవుడు ప్రవచనాత్మకంగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఓకేనా? అందరూ శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు క్రొత్త నిబంధనలో అయ్యా బైబిల్ తేకుండా వచ్చారా భక్తులు? చాలా సంతోషం. అమ్మా బైబిల్ తేకుండా వచ్చారా? చాలా మంచిది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం, క్రొత్త నిబంధనలో 241వ పేజీ. 241వ పేజీ. బైబిల్ వాళ్ళందరూ తీసి చదవండి. ఇది పరిశుద్ధ గ్రంథం. ఎంత శ్రేష్టమైన గ్రంథం, ఎంత తక్కువ ఖరీదులో ఏ గ్రంథాలు ఈ ప్రపంచంలో దొరకవు. ఇది దేవుని వాక్యం. దీన్ని ప్రేమించే వారిని దేవుడు ఘనపరుస్తాడు. రైట్, చదువుదాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. సరే, మళ్ళీ ఒకసారి చదువుదాం అందరం. బైబిల్ వాళ్ళందరూ తీశారు కదా. ఒకళ్ళు తేకుండా వస్తే ప్రబుద్ధులు పక్కన ఉన్న వాళ్ళని చూసి చదవండి, ఏం పర్లేదు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకే, చూద్దాం ఒకసారి మళ్ళీ 5వ వచనం, 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటను నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇది ఈ వాక్యం, ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా భక్తుడైనటువంటి యోహానుని పద్మాసు ద్వీపంలోకి ఆత్మవశుడై తీసుకువెళ్ళి అక్కడ పెట్టి రాయించినటువంటి గ్రంథం. ఈ ప్రకటన గ్రంథం ఇది ఒక ప్రవచనాత్మకమైన గ్రంథం. ఇక మీద ప్రపంచంలో ఏం జరగబోతుంది, మన జీవితంలో ఏం సంభవించబోతున్నవి, అనేకమైన విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. చిన్న ఉదాహరణ మీకు చెప్పాలంటే, ఇప్పుడు మనందరం QR కోడ్ వాడుతున్నాం కదా. ఈ QR కోడ్ వస్తుందని ఎవరు కళలో కూడా కనలా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, అంత్యక్రీస్తు వచ్చినప్పుడు క్రయమైనను విక్రయమైనను ఆ ముద్ర ద్వారానే జరుగుద్దని. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి, భిక్షాటన చేస్తున్న వాళ్ళు కూడా ట్రైన్లో QR కోడ్ తీసుకుని వస్తున్నారు. చిల్లర లేదంటే వెంటనే అది తీసుకు చూపిస్తున్నారు, దీన్ని కొద్ది ఫోన్పే చేయండి అంటున్నారు. అంటే అట్లా ప్రజల్లోకి బాగా అది వస్తూ ఉంది. ఇది బైబిల్ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట. నేను ఎందుకు చిన్న ఉదాహరణ మీకు చెప్పాను. అట్లా ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి ముఖ్యంగా ఈ దానియేలు, ప్రకటన, ఈ ప్రవచన గ్రంథాల్లో రాయబడిన కార్యాలు ఇంతకుముందు సంభవించినవి, ఇక మీదట కూడా సంభవించబోతున్నవి. అయితే మన జీవితాల్లో ఈ 2026వ సంవత్సరం ఎట్లా ఉంటుంది అని చాలామందికి ఒక ప్రశ్నార్థకం. 2025 సంవత్సరాలు మేము ఎలా నడుచుకుంటూ వచ్చేసాం, ఈ 2026వ సంవత్సరం ఎట్లా ఉంటుంది అని చాలామంది ప్రశ్నార్థంగా మీరు కూర్చున్నారు. ఈ ప్రవచన గ్రంథములో నుండి ఈ విశ్వానికి కావలసినటువంటి వాక్కులు ఎట్లాగైతే పద్మాసు దీపములో నుండి యోహాను ద్వారా రాయబడి ఉన్నదో, అట్లాగే ఈరోజు కూడా ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ఈ 2026వ సంవత్సరం ఎట్లా ఉండబోతుందని దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వెల్లడపరిచి ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ఎవరు స్వతంత్రించుకోగలుగుతారంటే, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మాలి. నీ నమ్మిక చొప్పునే నీకు అద్భుతం జరుగుద్ది. నీ నమ్మిక చొప్పునే నీ యొక్క జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు వారి కాలంలో కూడా యేసుని ఎరిగిన వారు చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కుష్ఠరోగులు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, కుంటివారు వచ్చారు. వారి దగ్గర ఫస్ట్ మాట ఏం అడిగారంటే యేసు ప్రభు వారు,
నేను ఈ అద్భుతం చేయగలను నమ్ముతున్నావా అన్నాడు. నా దగ్గర అద్భుతాలు స్వస్థతలు చేసే వరం ఉంది, రండి మీకు అద్భుతాలు చేస్తానని చెప్పలా. నేను ఇది చేయగలను నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా, అయితే నీ నమ్మిక చొప్పున నీకు అది కలుగును గాక. అట్లాగే దేవుడు చెప్పాడు. కనుక ఈ 2021 సంవత్సరంలో 2026 సంవత్సరంలో అడుగు ప్రవేశిస్తున్న మన జీవితాల్లో ఈ ప్రాంగణంలో కూర్చున్న మనందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను మీకు చేయుచున్నాను. హల్లెలూయా. ఏం మాట ఇచ్చారండి? ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అందరు కుడి చేతులు పైకి ఎత్తుదాం. అట్లాగా కుడి చేతులు ఉన్న వాళ్ళందరూ ఎత్తాలి. మళ్ళీ రేపు పడిపోయిన తర్వాత బాధపడకూడదుగా, ఉన్నప్పుడు ఎత్తేయాలి చక్కగా. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇంకోసారి చెప్పండి. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఇదిగో నేను సమస్తము నీ ఇంట్లో ఆరోగ్యం విషయం అవ్వచ్చు, ఆర్థిక విషయం అవ్వచ్చు, ఆత్మీయ విషయాలు అవ్వచ్చు, ఏ కోణంలో చూసినా సమస్తమును, ఒక విషయం నేను చెప్పలా, నీ ఆరోగ్యాన్ని బాగు చేస్తానని చెప్పలా, సమస్తమును నీకు ఏది మీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో మీరు ఏ విషయం అయితే ఒక నూతనమైన కార్యం చేయాలని ఎదురు చూస్తున్నారో, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మదేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. నమ్మిన వారు మాత్రం చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ చెప్పబడిన వారు ఎవరు అంటే, భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త. ఆయన సృష్టించిన ప్రతి కార్యాలు కూడా ఏది కూడా అంతకుముందు చేసినట్లుగానే ఉండదు. ప్రతిది కూడా నూతన విధానంగానే ఉంటుంది. యేసు ప్రభువారి జీవితంలో మీరు చూసినా, గుడ్డివారు వచ్చి చాలా స్థలాల్లో స్వస్థత పొందుకున్నారు. ఆయన స్వస్థత చేసిన విధానం మీరు చూస్తే నూతనమైన విధానంగానే ఉంటుంది. గుడ్డివారిని ఒకరిని ఆయన ఏం చేశారంటే, అయ్యా నువ్వు గుడ్డోడువా, సరే ఉమ్మేసి అది బురదలా చేసి రాసుకొని వెళ్ళి కడుక్కో అన్నాడు. కడుక్కోగానే చూపు పొందుకున్నాడు. మరొక గుడ్డివారిని చేయి పెట్టి ముట్టి స్వస్థపరిచి నువ్వు చూపు పొందుదువుగాక అన్నాడు. స్వస్థత పొందుకున్నాడు. మరొక వ్యక్తిని మాట మాత్రం సెలవిచ్చి ఇప్పుడు నువ్వు స్వస్థత పొందుకు ఎట్లాగుంది అని అడిగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా, నూతనమైన విధానంగా స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఒకేలాగా చేసే విధానం ఉండదు. నూతనమైనటువంటి కార్యాలు నూతనమైన విధానంలో దేవుడు చేయడానికి సమర్థుడు. అయితే ఈ నూతనమైన కార్యం చేయాలంటే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఒకటి మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. మునుపటి వాటిని, పాత నిబంధనలో 605వ పేజీ బైబిల్లో తీయాలా? పాత నిబంధనలో ఓల్డ్ టెస్టిమెంట్లో 605వ పేజీ చదువుతారా? 18వ వచనం 19వ చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవను కలగజేశాను, ఎడారిలో నదులు కూడా పారజేసి ఉన్నాను. ఒకసారి చేతులు దేని స్తోత్రం చెప్దాం. ఆయన అంటున్నాడు, నేను సమస్తమును నూతనం చేయడానికి ఇష్టపడుతున్నా. జాగ్రత్త వింటున్నారా? మీ ఆర్థికంగా దేవుడు నూతనపరచాలి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని ఆత్మీయంగా నూతనపరచాలి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని ఆర్థికంగా అన్ని కోణాల్లో సమస్తమును నూతనపరచాలి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, నేను నూతనపరచాలి అనుకుంటే కనుక మీరేం చేయాలంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకూడదు. చాలామంది వీ లివ్ ఆల్వేస్ ఇన్ ద పాస్ట్. ఎన్నో ప్రయత్నాలు చేసామండి, ఎన్నో వ్యాపారాలు చేసామండి, ఎంతోమందిని బతికిలాడామండి, ఎన్నో చేసామండి, ఇలాగైపోయామండి, అలాగైపోయామండి, మేము ఎట్లా ఉండేవాళ్ళం తెలుసా అండి అని పాత గత కాలాల గురించి ఎక్కువ మాట్లాడుతూ గత సంభవాలనే జ్ఞాపకం చేసుకుంటూ చాలామంది దేవుడు మన ముందు ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని కోల్పోయినటువంటి కుటుంబాలని చాలామందిని నేను చూడగలిగాను. పాతది ఎందుకు మర్చిపోవాలంటే, పాత ఫెయిల్యూర్స్, అపజయాలు, పాత మార్గాలు మనం తలంచుకుంటే మనలో విశ్వాసం రాదు, అవిశ్వాసం వస్తుంది.
అప్పుడు విశ్వాసము ద్వారా దేవుని యొద్ద నుండి పొందుకోవలసిన ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. కనుకనే మన దేవుడు ఏమంటున్నాడు, మంచి ఆలోచన చెప్తున్నాడు. గత కాలంలో సంభవించిన కార్యాలు తలంచుకోబాకు, గత కాలం ఏం సంభవించినో పట్టించుకోబాకు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే దేవుడు ఆశీర్వదించిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకు పనికిరాని జీవితాలను దేవుడు తీసుకొచ్చాడు. దావీదు జీవితాన్ని చూడండి, అన్నలందరూ చక్కటి యుద్ధ నైపుణ్యత కలిగిన వారు. దావీదు చూస్తే చదువు లేదు, నైపుణ్యత లేనివాడు, అయినను దేవుడు ఆయన్ని వెన్నుకున్నాడు. అదే విధముగా దావీదు జీవితంలో చూసినట్టుగా దానియేలు జీవితంలో మీరు చూడండి, ఒక ఖైదీగా తేబడిన వాడు. నెహెమ్యాను చూడండి, అట్లాగే పరిశుద్ధ గ్రంథం మీరు చూస్తే ఎస్తేర్ కానీ రూతు కానివ్వండి, వీళ్ళందరి జీవితాలు మీరు చదువుకుంటూ వస్తే ఎందుకు పనికిరాని జీవితాలు. ప్రపంచం వాళ్ళు త్రోసివేసింది, కుటుంబ సభ్యులు వాళ్ళు నిరాకరించింది. ఎందుకు పనికిరాని వ్యక్తులని త్రోసివేయబడిన ఆ వ్యక్తుల జీవితాల్లో దేవుడు ఒక నవనూతనమైన కార్యాలను జరిగించి వారి జీవితాలను కట్టి కోట్ల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మన మధ్యనే ఉన్నాడు, మీ ప్రక్కనైనా ఉన్నాడు. నమ్మిన వారు మాత్రం చేతుల దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తానంటున్నాడు, ఒక నూతనమైన కార్యం చేస్తాను, నేను సమస్తమును నూతనం చేస్తాను. మీ ఇంట్లో త్రాగుబోతులా మీరు చూస్తూ ఉండండి, త్రాగుబోతులు త్రాగుడుతనాన్ని మారిపోయి నూతన హృదయాన్ని దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ అయ్యా నా భార్య గయ్యాలిదయ్యా అంటున్నారా, దేవుడు నూతనమైన స్వభావాన్ని వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. పురుషులు అంతమంది చేతులే స్తోత్రం చెప్పారండి. మీకు దేవునికి మహిమ కలుగును గాక. ఆడవాళ్ళు అంతమంది చెప్పలేదు, చూస్తూ మాట్లాడుతున్నారు. స్త్రీలు అట్లా అనలా, గయ్యాల్లో మారిపోతారు అనగానే వెంటనే హల్లెలూయా అంటున్నారు వాళ్ళు. సరే, దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమస్తము నూతనం చేస్తా అన్నాడు కదా, దేవుడు నూతనమైన ఆత్మను కూడా మనకి ఇవ్వబోతున్నాడు, నూతనమైన కీర్తనలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో నూతనం అని చాలా విధాలు రాయబడినవి. ఆ నూతనముగా రాయబడిన ప్రతి ఆశీర్వాదాల్ని, ప్రతి దీవెనలను ఈ 2026వ సంవత్సరం ప్రతిరోజు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రతిదినం ఒక నూతనమైన కృపద దేవుడు నింపును గాక. ప్రతిదినం ఒక నూతనమైన వాగ్దానముతో మిమ్మల్ని నింపును గాక. ప్రతిదినం ఒక నూతనమైన ఆశీర్వాదముతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అయితే దేవుడు క్రొత్త కార్యాలు మనకు జీవితాల్లో చేయాలనుకుంటే ఆయన చెప్పే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, పాతది మునుపటి వాటివి గతించిపోయిన వాటిని మనం మర్చిపోవాలి. చాలామంది పాతది గుర్తుంచుకునే 25 సంవత్సరాల తర్వాత కూడా గొయ్యి తవ్వినట్టు తవ్వి మా అత్తిట్టంది ఎప్పుడు అందామంటే నేను పెళ్ళైన కొత్తలో అందంట. ఇప్పుడు మనోడిని చూసేసిందామా, ఇంకా మర్చిపోవట్లే ఆవిడ. మళ్ళీ ఒక సహోదరి వచ్చారు, నేను మా ఇంట వంట వాళ్ళు అడుగు పెట్టకూడదు అన్నారు. ఏంటమ్మా అంతా చేదైంది, ఏం జరిగిందంటే ఆవిడ వివాహమైనప్పుడు చెప్తే మనోడు వచ్చేసాడు. అప్పుడు వివాహం అప్పుడు ఏదో చెప్పారంటే ఆమెకు గుర్తులేదు, ఆమెను అడిగితే నాకు గుర్తే లేదండి అసలు చెప్పినట్టు నాకు అన్నది. ఏమో 25 సంవత్సరాలు దాన్ని ఇంకా లోపల పెట్టుకొని బయటికి తీసి కడుగుతూ ఉంది. పాతది మర్చిపోవాలి. ఒకవేళ వ్యాపారంలో గత కాలంలో మీరు ప్రయత్నాలు చేసి విఫలమైపోయారా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నాడు, ఒక నూతనమైన మార్గాన్ని దేవుడు మీ కొరకు సృష్టించబోతున్నాడు. నూతనమైన ప్రారంభాన్ని దేవుడు కలగ చేయబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా మీ ఇంట్లో ఫెయిల్యూర్స్, అపజయములు మీరు చూసుకుంటూ వచ్చారేమో, దేవుడు చెప్తున్న సమస్తం నూతనంగా మార్చబోతున్నాడు. అంటే అపజయమును తీసివేసి విజయమును మీ కుటుంబంలో దేవుడు కలగ చేయబోతున్నాడు. త్రాగుబోతులు దేవుడు మార్చబోతున్నాడు, జోదగాళ్ళు మార్చబోతున్నాడు. దేవుడు సమస్తమును నూతనముగా చేయబోతున్నాడు. నూతన గృహాలు ఇవ్వబోతున్నాడు, నూతన వాహనాలు ఇవ్వబోతున్నాడు, నూతనమైన చదువులు దేవుడు ఇవ్వబోతున్నాడు. సమస్తమును నూతనంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నేను నాకు చెప్పినట్లుగా ప్రకటన గ్రంథం అంటేనే భవిష్యత్తులో జరగబోయే కార్యాలు. ఈ సంవత్సరంలో దేవుడు ఎందుకు మన సంఘాన్ని, ఈ స్థలంలో కూర్చున్న వారిని ప్రేమించి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, 2026 సంవత్సరం ఎట్లా ఉండబోతుందని ప్రశ్నార్థంగా మీరు కూర్చున్నారు కదా, మీతోనే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయించున్నాను దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. సమస్తమును నూతనంగా చేయబోతున్నాడు దేవుడు. మీ వాహనాలు మారబోతున్నవి, మీరు ఉన్న గృహాలు మారబోతున్నవి, మీ ఉద్యోగాల్లో ప్రమోషన్ రాబోతుంది, మీ సీట్లు మారబోతున్నవి, మీ వ్యాపారాల్లో అభివృద్ధి రాబోతుంది.
ఇంకా వ్యాపారాల్లో క్రొత్త ప్రాంతాల్లో వ్యాపార స్థలాలు మీరు ప్రారంభించబోతున్నారు. నమ్మిన వారు మాత్రం చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిరుద్యోగ సమస్యతో మీరు బాధపడుతున్నారా? మీకంటే దేవుడు ఒక నూతనమైన కార్యం జరిగించి మీకంటే ఉద్యోగాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. హల్లెలూయా. అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీకంటే ఒక నూతనమైన మార్గాన్ని తెరిచి దేవుడు మీకు ఆరోగ్యమును కలుగు చేయబోతున్నాడు. దేవుని యొక్క సృష్టిలో మీరు చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల మూలుగులను దేవుడు విన్నాడు. వాళ్ళు బానిసత్వాన్ని దేవుడు చూశాడు. 430 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏర్పాటు చేసుకోవడానికి గొప్ప ఉన్నతమైన ఉద్దేశం ఏంటో తెలుసా? వారు దేవునిని ఆరాధిస్తూ దేవునితోనే గడపాలనేది దేవునికి సంకల్పం. అయితే వారు తిరుగుబాటు చేయడం వల్ల 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉండిపోయారు. ఆ 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని కనానును నడిపించడానికి అంతకుముందు యోసేపు వారు నడిపించిన ఆ మార్గంలో దేవుడు వాళ్ళు నడిపించలా, క్రొత్త మార్గంలో దేవుడు నడిపించాడు. అంతకుముందు నడిచిన వాళ్ళు 7 రోజులు వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు మాత్రం దేవుడు 40 సంవత్సరాలు నడిపించారు. ఆ నడిపించిన మార్గములు మీరు చూస్తే ఇప్పటి వరకు చరిత్రలో లేని కని విని ఎరగని రీతిలో సముద్రంలో దేవుడు పాయలుగా చీల్చి సముద్రంలో మార్గాన్ని సృష్టించి ఆరిన నేలపై నడిచినట్లుగా చిన్నపిల్లలు పెద్దలు అందరూ నడుచుకుంటూ వచ్చారు. ఒక చరిత్రకారుడిగా చరిత్రను సృష్టించారు. వారి జీవితంలో ఒక చరిత్రను వాళ్ళు చూడగలిగారు. బైబిల్ గ్రంథం చెప్తున్నట్లు ఇదిగో దేవుడు ఒక సమస్తమును నూతనంగా చేస్తున్నాడు. నువ్వు నడవలేననుకుంటున్నావు, ఈదలేననుకుంటున్నావు, ఈ అప్పులు తీరలేవనుకుంటున్నావు. ఇదిగో దేవుడు నీకంటూ ఒక నూతనమైన మార్గాన్ని తెరిచి అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. నీకు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. నమ్మిన వారు మాత్రం చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో బైబిల్ గ్రంథంలో ఒకటి మాట ఏంటంటే, నువ్వు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. రెండవదిగా దేవుడు సేవకుని మాటను రూఢీపరిచే దేవుడు నా దేవుడు. సేవకుడు నోటి నుంచి వచ్చిన మాటను నమ్మండి, మీరు స్థిరపరచబడతారు, మీరు కృతార్థులు అవుతారు, దేవుడు కార్యాలు నెరవేరుస్తాడు. మీ కుటుంబంలో ఉన్న అప్పుల్ని ఈ 2026వ సంవత్సరం ఎలాగ అప్పు తీర్చాలి బాబు, ఎలాగ అప్పులు అయిపోయినాయి, అప్పులు తీరడానికి అవకాశమే లేదని కూర్చొని మీరు ఆలోచిస్తున్నారు కదా. దేవుడు సమస్తమును నూతనంగా చేస్తున్నాడే. మీ కొరకు అప్పులు తీరడానికి ఒక మార్గాన్ని దేవుడు తెరిచి అప్పులు మీ సంపాదన ద్వారానే మీకు సంపాదించిన సామర్థ్యాన్ని తెలివిని అనుగ్రహించి మీ సంపాదనను ఆశీర్వదించి దాంట్లోంచి అప్పులన్నీ దేవుడు తొలగించడానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీ పిల్లల చదువుల విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, కుటుంబ బంధాలు బాంధవ్యాల విషయాల్లో సమస్తమును, 1 కాదు 2 కాదండి, సమస్తం మీరు ఏది ఊహిస్తున్నారో మీకు ఊహకు అందని ప్రతి విషయాల్లో కూడా ఆయన నూతనమైన కార్యములు చేయునుగాక. ఆయన నూతనమైన కార్యములు చేయునుగాక. అది ఎప్పుడు జరుగుద్ది అంటే దాని కాలం కూడా చెప్పబడింది. చూడండి అక్కడ ఏం రాయబడిందంటే, మునుపటి వాటిని జ్ఞాపం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనుకొడి, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని. ఎక్కడ మొలుస్తుందంట? ఇంకోసారి చెప్పండి, ఎక్కడ మొలుస్తుంది? ఇంకోసారి చెప్పండి. అరే వెనకంలో బాగా ఎక్కువ చలి ఎక్కువైందా ఏంటి? మాట్లాడట్లా. ఇప్పుడే అని చెప్పండి ఒకసారి. ఇన్నిసార్లు చెప్పాలి దేవుడు, అది కూడా చూస్తున్నాడు. వీళ్ళకి ఇప్పుడు చెప్పడానికే విశ్వాసం సరిపోట్లా అంటున్నాడు. ధైర్యంగా చెప్పండి, ఇప్పుడే చెప్పండి ఇంకోసారి. ఎప్పటి నుంచి మొలుస్తుందంట? దేవుని మందిరములో నుంచి ప్రారంభమవుతుంది. దేవుని మందిరములో నుంచి నీకు ప్రారంభమవుతుంది. నేను అందుకే ఇందాక నుంచి చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండకూడదు. మనం ఇప్పుడు ఎట్లా సంతోషిస్తామో, ఇప్పుడు ఎట్లా ఆనందిస్తామో 365 రోజులు అట్లాగే ఉంటుంది. కొంతమంది చెప్తారు, సార్ వ్యాపారం అమ్ముకునే వాళ్ళు, అయ్యా బోనీ బేరం అయ్యా, మంచి బోనీ చేసి వెళ్ళయ్యా అంటారు. ఏంటమ్మా బోనీ అంటే? వాళ్ళు ఏమంటారు తెలుసా? నీ చేత్తో బోనీ చేస్తే రోజంతా మా వ్యాపారం బాగుంటుంది అంటారు. అవునా కదా? అట్లాగే ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి దేవుడు నువ్వు ఏ సమస్యలతో ఇక్కడ కూర్చున్నావో సమస్తమును నూతనంగా మార్చడానికి ఇదిగో ఇప్పుడే ఆయన ప్రారంభించేశాడు.
ప్రతిరోజు ఒక నూతనమైన కార్యం చూడబోతున్నావు. ప్రతిరోజు ఒక నూతనమైన సంగతులు వినబోతున్నావు. ఇప్పుడు దాకా నా జీవితంలో శుభ సందేశమే లేదనుకుంటున్నావా? ప్రతిరోజు ఒక నూతనమైన సందేశాన్ని, ఒక శుభవార్తని దేవుడు వినిపింప చేయబోతున్నాడు. నీ కుటుంబంలో వివాహం జరగబోతుంది. గర్భఫలం లేని వారికి యేసు నామములో సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. సమస్తమును దేవుడు నూతనంగా మార్చబోతున్నాడు. నీ గర్భములో పిండమును దేవుడు పెడుతున్నాడు. అది ఇప్పుడే మొలుస్తుంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. నేను ఒకసారి మీకు చెప్పినట్టు గుర్తు, 35 years గర్భఫలం లేదు, 35 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత వృద్ధాప్యం. ఒక రోజు వచ్చి ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. నేను కూడా ప్రార్థన చేసి పంపించాను. 2 సంవత్సరాల తర్వాత మరలా అదే పట్టణానికి అదే సేవకులను పిలిచారు నన్ను మీటింగ్స్ కొరకు. వెళ్ళినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, నేను అనుకున్నా వాళ్ళు మనవడే అనుకున్నా. వృద్ధాప్యంలో ఉన్నారు. బాబుని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు అన్న, పాస్టర్ గారు మమ్మల్ని గుర్తుపెట్టారా అన్నారు. గుర్తుపెట్టలేదు. సారీ అండి, 2 years తర్వాత కదా. ఏంటని అడిగితే అప్పుడు అలా ఏమన్నారు తెలుసా? మీకు గుర్తుందో లేదో, 35 years మాకు పిల్లలు లేరని చెప్పి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాం. మీరు ప్రార్థన చేసిన రీతిగా మీ నోట నుంచి వచ్చిన మాటను దేవుడు స్థిరపరిచాడు. గర్భఫలాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, బాబుకి 2nd year, 1 సంవత్సరం దాటి 2వ సంవత్సరం అని చెప్పి చాలా అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకున్నారు. చూసారా, దేవుడు నూతనమైన కార్యాలు చేయగలరు. డాక్టర్స్ అందరూ చేయి విడిచిపెట్టారు, శరీరం కూడా చేయి విడిచిపెట్టేసింది. కానీ దేవుడు శరీరాన్ని చూసి నూతన కార్యం చేయడు. మనకు తాళంతులు చూసి దేవుడు నూతన కార్యం చేయడు. అయ్యో మన పరిస్థితి ఇట్లా ఉంది కదా అని మనుషులు అట్లా చూస్తారు. సృష్టికర్త అంటున్నాడు, నేను సమస్తం నూతనం చేస్తాను. అది ఇప్పటి నుంచే ప్రారంభం అయిపోయింది. మీరు ప్రతిరోజు దాన్ని అనుభవించబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నమ్మిన వారు 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మంచి మాట చెప్తున్నాను, మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీకు కొత్త వ్యాపారాలు ప్రారంభించబడుతుంది. ఇప్పుడే అది మొలుస్తుంది దేవుని మందిరంలో. నమ్మిన వారి చేతిలో స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం నేను వివరించట్లేదు. దేవుని చిత్తమైతే దాని ఆలస్యమైతే ఇప్పుడు ఆదివారం వచ్చినప్పుడు దాని గురించి వివరణిస్తాను. ఇప్పుడు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను ఆయన చెప్పారంట. ఆయన చెప్పిన మాట ఇది కలుగునుగాక అనగానే కలిగిందా లేదా? ఆయన చెప్పాడంటే జరిగినట్టే, అయిపోయినట్టే. అదే విశ్వాసంతో ఇంటికి వెళ్ళండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు పొద్దున్న లేచిన వెంటనే ఒకటి ఎదురు చూడండి. నాకు ఏదో ఒక అద్భుతం చేస్తున్నాడు, సమస్తం నూతనం చేస్తాను. ఈరోజు ఏ నూతనం జరుగుద్దో, ఈరోజు ఏది నూతన కార్యం జరుగుద్దో, ఈరోజు నూతన అద్భుతం ఏం జరుగుద్దో, ఈరోజు నూతన వార్త ఏం వింటామో అని మీరు చూస్తూనే ఉండండి. ప్రతిరోజు మీరు విశ్వసించిన రీతిగా, మీరు ఆశించిన రీతిగా, మీరు ఎదురు చూస్తున్న రీతిగా నూతనమైన కాంట్రాక్ట్స్ దేవుడు మీకు ఇస్తాడు. నూతనమైనటువంటి వాగ్దానాలు దేవుడు మీకు ఇస్తాడు. నూతనమైన పరిచయాలు మీకు ఇస్తాడు. నూతనమైనటువంటి వ్యాపారాలు దేవుడు మీకు ఇస్తాడు. నూతనమైన విధానాల పిల్లల చదువుల్లో ఆశీర్వదిస్తాడు. నూతనమైన విధానంలో ఆర్థిక అవసరత దేవుడు అందిస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు అండి. శూన్యతలోంచి సృష్టిని సృష్టించినట్లుగా, మా ఎడారుల్లో సలయేర్లు పుట్టించినట్లుగా, నీటిలో సముద్రంలో మార్గాన్ని సృష్టించినట్లుగా నీ కొరకే కొత్తగా ఒక విధానాన్ని సృష్టిస్తాడు. అది ఇప్పుడే మొలుచునని మీరు ఇక్కడి నుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోండి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరం అట్లా కూర్చున్న రీతిగానే మన కుడి చేతి పైకెత్తి, ప్రభువా మాకు ఇచ్చిన వాగ్దానం కొరకై స్తోత్రం. అందరూ చెప్పాలి, ప్రభువా మా కొరకై ఇచ్చిన ఈ వాగ్దానం కొరకై స్తోత్రాలు.